మొత్తం 60లో 42 అమ్మేస్తాం సార్. బ్యాలెన్స్ 18 హోల్డ్ చేస్తే మంచి ధరకు అమ్మచ్చు. అయితే హోల్డ్ చేద్దాం. ఓకే సార్. ఆ నేపాలి కూడా ఇంకా రాలేదా? రాలేదు సార్. ఏమైంది సార్? సిగరెట్లు తెమ్మని పంపించానయ్యా. ఇక్కడ ఆపు. ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయి. ఓకే సార్. టెక్స్టైల్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు, ట్రాన్స్పోర్ట్ కంపెనీకి వెళ్ళి అక్కడ లేవు. నేను ఫోన్ చేసే తీయొచ్చు కదా. ఈ కన్స్ట్రక్షన్ సౌండ్ లో ఏది వినపట్లేదురా. నువ్వు వచ్చేది మంచిదైంది. బండెక్కు. साहब ये आपका सिगरेट. నేను నీతో 555 సిగరెట్లే కదా తెమ్మన్నది. ఎందుకురా ఇవి తీసుకొచ్చి చంపుతావు? साहब वही है ब्रांड सिगरेट है. 555 తీసుకురామంటే 555 తీసుకురావాలి. ఈ నేపాలీస్ కి బొత్తిగా తెలుగు అర్థం కాదు. ఈ నేపాల్ వాళ్ళకి తమిళ బాగా తెలుసు. సరే ఇదిగో తీసుకురా పో పో. जी साहब. సిగరెట్ అంటే అది 555. వేరే ఏ సిగరెట్ లోనూ ఆ టేస్టే రావడం లేదు. రే విన్సెంట్, నువ్వు ఎప్పటి నుంచి 555 తాగటం మొదలెట్టావు? ఆ రోజుల్లో ఎవడో తాగిపడేసిన బీడీ ముక్కల్ని ఎవరికి తెలియకుండా తీసి దుమ్ము దులిపి నువ్వు నేను షేర్ చేసుకొని తాగిన ఆ పాత రోజుల్ని మర్చిపోయావా? ఇంకా అది గుర్తు పెట్టుకోవడం వల్లే నువ్వు ఇప్పుడు బీడి ముక్కలు తాగుతున్నావు. రే డబ్బుంటే దానికి తగ్గట్టుగా బతకడం నేర్చుకోవాలి. మనీ మేకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. నీ మనీ ఫిలాసఫీ నాకు అస్సలు అర్థం కాదు. ఇక మీద అర్థం కానక్కర్లేదు. నాకేం పెళ్ళామా పిల్లలా, నీకు తోడుగా ఇలాగే బతికేస్తాన్రా. నన్ను రారా పోరా అని పిలిచే అధికారం ఈ భూమి మీద నీ ఒక్కడికే ఉంది. అలాంటి నా ముందే ఇంత వినయం అవసరమా? రే ఇలాంటి పెద్ద పెద్ద బాధ్యతలన్నీ నాకు అప్పగిస్తే అస్సలు నిద్ర పట్టడం లేదురా. రే గుంటూరులో స్థలం అమ్మిన తాలూకు అడ్వాన్స్ ఇందులో ఉంది. దీన్ని నీ చేతికి ఇవ్వటం కోసం పొద్దుటి నుంచి నిన్ను వెతుక్కుంటూ పిచ్చోళ్ళ తెగ తిరుగుతున్నాను. ఇదిగో తీసుకో. విశ్వాసపాత్రుడైన బినామీ యొక్క ఆత్మస్థైర్యం. అన్నిటికీ ఏదో ఒకటి అంటూనే ఉండు. నా కష్టం ఏంటో నాకే కదా తెలుసు. ఎందుకురా భయపడతావు? ఊళ్ళో అందరూ చేసేదే కదా మనము చేస్తున్నాం. బాలు బండి కదా అది. బావా ఏంటి బావా? రేవు పక్కన 10 ఎకరాల స్థలానికి మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చాం, గుర్తుందా? ఆ ముసలాడు చచ్చిపోయాడు. ఏంటి? వాడికి ఒకే కొడుకు అమెరికా నుంచి తిరిగి వచ్చాడు. వాడికి ఆ స్థలాన్ని అమ్మే ఉద్దేశమే లేదట. రేపు ఎల్లుండో తిరిగి వెళ్ళిపోతాడట. ఇప్పుడు ఏం చేద్దాం? ఎప్పుడు బాడీ తీస్తారు? ఈరోజు 3 గంటలకి. సరే నువ్వు బండి తీ, మనం అక్కడికి వెళదాం. ఏంటి? నువ్వు బండి తీ. దాసు వెళ్లేదాలో పుష్పగుచ్చం కొనాలి. ఆ రేవు పక్కన ప్రాజెక్ట్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని వదులుకోను. మనం ఐటికి వ్యాపారం మాట్లాడితే బాగుంటుందా? అలా కాదురా, పరామర్శించడానికి వెళ్ళినట్టుగా వెళ్ళి ఓ రాయేసి చూద్దాం. సూరుగాలు ఒకడేడుతుంటే చుట్టంటించుకోవడానికి నిప్పడిగా వెనకట్టుకోకూడదు. ఫిలాసఫీ.